ప్రేమించినటువంటి ప్రజలు ఆ 11 అంటే అవుతున్నాడు. వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. చంద్రబాబు నాయుడు వికేఖాన అవుతున్నాడు. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. ఇవాళ ఆనందం అనుభవిస్తాడు, మన 4 సంవత్సరాల తర్వాత ఆయనే బాధపడతాడు. వాడుకో డబ్బా, పరస్పర డబ్బా. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఏం మాట్లాడతారో తెలుసా నీకు? ఇంతకుముందు ఏం మాట్లాడి చూసారా? నాకు అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? ఆ బ్రహ్మాండంగా ఉందండి ఈ ప్రభుత్వం, అద్భుతంగా ఉంది సార్. 200 కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. ఇప్పుడు పడింది, అందరూ పడలేదు అంటున్నారు, మాకు పడిపోయింది సార్. ఓకే 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 ఓకే. అద్భుతమైన ప్రభుత్వం ఇది, అమోఘమైన ప్రభుత్వం ఇది. ఇక్కడ మాడిపోతుంది. ఏమైనా మిరపకాయలు కదా బాగుంది. ఆ బ్రహ్మాండంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది, సంతోషం. వద్దు బాబు వద్దు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. నిన్ను కొడుతున్నప్పుడు చెప్పావా, కొట్టక ముందు చెప్పావా? పితుహు అని వాయిస్ రాస్తుంది. ఒక్కటి మిస్ అయింది. ఏమయ్యా, ఒక్కటి మిస్ అయింది. ఇతర డబ్బా. ఈ డబ్బాలు కొట్టుకునే కార్యక్రమంలోనే ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? అయితే ఏమైంది అన్న? ఎస్, మేము మార్చాం. రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి, నీ బుద్ధి అర్థం కావటంలా? పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం. మరి ఏంటి, అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు. నవ్వు నాయన, మాకు అభ్యంతరం లేదు. ఎందుకు ఆనందం అంటున్నా? పోలీసులు పిలుస్తాడు ఫోన్ చేసి. హలో పోలీస్ స్టేషన్. ఆనందం పొందేటప్పుడు మళ్ళీ రాజకీయం ఎందుకే నాకు అర్థం కాదు. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? పని పాటలేని ఒకరికొకరు డబ్బాలు కొట్టుకోవటం, ఒకరికొకరు గ్యాస్ కొట్టుకోసం, దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేదయ్యా. ఓహో అలాగా. ఇక్కడ నా మనసులో బాధ అనిపిస్తా ఉండేది. నేను ఇది కేవలం నా దురదృష్టం అనుకున్నాను. నేను నా బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి గుంటూరు వెస్ట్ కు వెళ్లి నేను పోటీ చేయడం జరిగింది. నువ్వు ఎలా ఉంటే ఏదో మన దురదృష్టం అని, నీకు అసలు బుద్ధి ఉందా? నియోజకవర్గం అని నా మనసుకు బాధ అనిపించినప్పుడు ఇది నేను ఎవరిని అనట్లేదండి. అన్ని వేలతో ఓడిపోయింది, ఇన్ని వేలతో ఓడిపోయిందని. నా నియోజకవర్గం, మా నియోజకవర్గం చిల్లూరుపేట. అదో ఇదో ఏదో అని మనం అనొచ్చు, బట్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి అదే సింపతితో వాళ్ళు నోట్లు అడుగుతారు, వాళ్ళను సీఎం చేస్తారు, మీరు ఎమ్మెల్యేలు అయిపోతారు. 2024లో ఏమైందనేటువంటి విషయం మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. క్రమశిక్షణ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను 2019లో అధికారంలోకి వచ్చాక ఇది ఎప్పుడు పెట్టారు? మీ అందరి గురించి నేను ఆలోచించినప్పుడు, వెరీ గుడ్, నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. గెలుపోటముల గురించి మీరు మాట్లాడుతున్నారా రాజశేఖర్ గారు? పోలీసులు దెబ్బలు ఎక్కువ పెడతారు, దెబ్బలు ఎక్కువ కొడతారు. మీ అందరికీ తెలుసు. మంచి చేసి మేము ఓడిపోయాం. కొడతారేంటి? ఎందుకు కొడతారు సార్? ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాం. ఎవరా మీరు? టెక్నికల్ గా మాట్లాడితే రకరకాల కారణాలు ఉన్నాయి, అంత లేదమ్మా. నేను అది చెప్పలేను. నిన్ను ఎత్తుక్కుంటూ మేమే వస్తాం. మా నాయకుడు ఏం చెప్తే అది క్రమశిక్షణతో చేయడమే మాకు తెలుసు. నీ కొత్త 3 లిక్కర్ ఫ్యాక్టరీ మూసేస్తాం చూడు, దాని వల్ల వచ్చేది 10 కోట్లే. మంచి చేసి మేము ఓడిపోయామని మేము గర్వంగానే చెప్పుకుంటాం. అలా అయితే హ్యాపీనే. స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద.